ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలో 119, 149. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీ న్యాయ విధులను బట్టి నన్ను రక్షింపము, నీ న్యాయ విధులు నీ వాక్యములు బట్టి నన్ను బ్రతికించమంటున్నాడు. మనం తినే ఆహారం తినకపోతే బ్రతకలేమంటాం, నీరు తాగకపోయినా కూడా బ్రతకలేము, చచ్చిపోతూ ఉంటాం. అట్లాగే గాలి లేకపోయినా నీరు లేకపోయినా ఏది లేకపోయినా జీవించలేము అనుకుంటాం. కానీ దేవుని వాక్య విధులను బట్టి దేవుని మాటను బట్టి మనం బ్రతుకుతాం. ఈ లోక సంబంధంగా ఇవన్నీ కావాలి, ఆత్మ సంబంధంగా మనకి దేవుని వాక్యం కావాలి. ఆయన విధులు కట్టడలు అన్నీ కూడా మనకు కావాలి. నీ వాక్యమును బట్టి నేను బ్రతుకుతున్నానండి. మనం కూడా అంత ఆయన వాక్యం చదివినప్పుడు ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. ఆయన వాక్యం మన పాదములకు దీపముగా ఉంటుంది. బాధలో వాక్యమే మనకు నెమ్మది కలిగిస్తుంది. ఆయన కట్టడలు విధులు ఆజ్ఞలు అన్నీ కూడా మనం నిర్వర్తించినప్పుడు మనం దేవునిలో పరిపూర్ణంగా జీవిస్తే మనకి ఏ లోటు లేకుండా దేవుడు చూస్తాడు. ఆయన మాట వలన మనం జీవిస్తున్నాం, తినే ఆహారాన్ని బట్టి కాదు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిరంతరము కూడా ఆయన పాద సన్నిధిలో మనం దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.